చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ. చంద్రబాబు మద్యం పాలసీ బాగుందని 57.49% మంది చెబుతున్నారు. చంద్రబాబు మద్యం పాలసీ బాగలేదు అంటే కూటమికి ఓటేసిన వారు 57%, లేదంటే ఓవరాల్గా 57% ఉంటే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళలో చంద్రబాబు మద్యం పాలసీ ఎలా ఉందని అడిగితే 42% మంది బాగాలేదని చెప్పారు. రైట్. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మీరు 57% చూసి ఓహో చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ సూపర్ సక్సెస్ అయింది అనుకుంటున్నారేమో. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలున్నాయి. లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. పాలసీని ప్రకటించినప్పుడు ఉన్నంత గొప్పగా లిక్కర్ షాపులు ఏర్పడే టైంకి లేదు. ఈరోజు లిక్కర్ షాపులు నడుపుతున్నటువంటి, వైన్ షాపులు నడుపుతున్నటువంటి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, అడుగడుగున లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గుడి బడి అని లేదు, ఎక్కడ చూసినా వైన్ షాపులన్నా కనిపిస్తాయి, లేదంటే బెల్ట్ షాపులు కనిపిస్తాయి. ఓవరాల్గా కొత్త మద్యం పాలసీపై ఒక అసంతృప్తి ఉందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే సామాన్య ప్రజల్లో ఆగ్రహం అంటున్నారు, లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి అంటున్నారు. చంద్రబాబు గారి మద్యం పాలసీ బాగలేదని ఒక వర్గం 42.90% మంది చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ బాగుందని చెప్పిన వాళ్ళు 57% ఉంటే, ఓవరాల్కి వచ్చేటప్పటికీ మద్యం పాలసీపై ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేసాయి. అత్యధిక రేట్లకు అమ్ముకుంటూ 50,000 బెల్ట్ షాపుల్లో ఒక్కొక్క లిక్కర్ బాటిల్ పైన ఎంత అదనంగా అమ్ముతారు, ఎంత దోపిడీ జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించింది. మరి 11 స్థానాలకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే అవహేళనగా మాట్లాడుతుంటారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎలా ఉన్నాయి, ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయి, అవి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయా, వారు ఏ విధంగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారా ఆయన్ని? దీనికి సంబంధించి ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి, ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా కేకే ఒక సర్వే చేశారు. ఒకసారి ఆ సర్వే రిజల్ట్ కూడా ప్లే చేయండి. ఎస్, గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి, గ్రామ సచివాలయ వ్యవస్థ బాగుందన్న కూటమికి ఓటేసిన వారు, కూటమికి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఓటేసిన వారే ఈ సచివాలయ వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఎక్సలెంట్ 60% మంది, దాదాపుగా 59.15%. ఇక అది కాకుండా ఈ సచివాలయ వ్యవస్థ రాకముందు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందని చెప్పిన వారు 24.15%. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థ బాగుందన్న వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు 68.23%. 68, దాదాపు 70% మంది సచివాలయ వ్యవస్థ బాగుందని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాయి అని చెప్పడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా సచివాలయ వ్యవస్థకు జనం జై కొట్టారు. సింపుల్. ఈరోజు కూడా సచివాలయ వ్యవస్థ ప్రజల గుండెల్లో ఉంది. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి పెల్లుబికింది. ఇది ఇంకా